హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా సంగటికి, బిర్యానీకి, అన్నానికి, రోటీకి, చపాతీకి అయితే చెప్పనక్కర్లేదు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను, ఫ్రెష్గా ఉన్నవి. ఈ మష్రూమ్స్ని పైన లేయర్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కలు కట్ చేసుకుని మష్రూమ్ కూడా ఈ వాటర్లో బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల అయితే మనకు ఈ మష్రూమ్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే కూడా పోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఒక 50% బాగా దోరగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకైతే మష్రూము చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచి అంటే చాలా రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాకి చిన్న దాల్చిన చెక్క, 2 మొగ్గలు, ఒక యాలక, ఒక 3 మిరియాలు, అదేవిధంగా 1 ఇంచు అల్లం ముక్క, 15 వెల్లుల్లి పొట్టు తీసినవి, ఒక 3 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తెల్ల నువ్వులు, జీడిపప్పు వేయడం వల్ల మనకు కూర చిక్కబడుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి బాగా 12 టమాటాలు ఇలా కట్ చేసి ఒక 3 అయితే వేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక వేగించుకున్న ప్యాన్నే పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుందండి. అదేవిధంగా హోమ్ గరం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క, 2 మొగ్గలు, 2 యాలకలు, ఒక బిర్యానీ ఆకు ఇలా వేసేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ గ్రేవీకి అయితే. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఈ ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత మరొకసారి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అదేవిధంగా చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఇదంతా బాగా కలిసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం 50% ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్తో సహా. ఇది ఒకసారి ఈ మష్రూమ్కి అంతా బాగా ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు మష్రూమ్కి అయితే బాగా ఉప్పు కారం బాగా మష్రూమ్కి పడుతుంది. సో ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మరో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. సో ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కసూరి మెతి యాడ్ చేసుకోవాలి. ఈ ఫైనల్గా లాస్ట్లో వేసుకోవడం వల్ల మనం గరం మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మష్రూమ్కి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా వేసేసి మరొకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ మెథడ్లోనే చేసుకోవచ్చు, తక్కువ టైం పడుతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.